మీ నాన్న పని చేస్తున్నాడంట కదా, మీ అమ్మ కూడా రైల్వేలో ఉద్యోగానికి ట్రై చేస్తున్నట్ట కదా. అవునరా, నీకెలా తెలుసు? నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, మీ ఇంటి పక్కనోడు. అవునరా, కానీ నాకే ఆశ్చర్యంగా ఉందిరా, మా అమ్మ రైల్వేలో ఉద్యోగానికి ట్రై చేస్తుందంటే. ఎందుకురా అలా అన్నావు? ఏం లేదురా, మా అమ్మ ఏం చదువుకోలేదు, రైల్వే జాబ్ కి ఎలా చూస్తుంది రావాలని, రైల్వే జాబ్ కి అప్లికేషన్ ఎలా పెడుతుంది. నిజమే కదరా? అదే మాట మా నాన్న మా అమ్మని అడిగాడు. నువ్వు ఏం చదువుకున్నావని రైల్వే ఉద్యోగానికి ఎలా ట్రై చేద్దాం అనుకున్నావు అని మా నాన్న మా అమ్మని అడిగింది. దానికి మీ అమ్మ ఏమనింది? మా నాన్న అడిగితే మా అమ్మ ఇలా అనింది, వడలు ఇడ్లీలే సాంబారే, వడలే ఇడ్లీలే. చెప్పేది నేర్చుకున్నాను కదా, ఇంతకంటే ఏం కావాలి రైల్వే ఉద్యోగానికి అని మా అమ్మ చెప్పింది. మా నాన్న అట్లా స్టన్ అయిపోయిండు. ఇదేం చదువుకోవడం, ఇడ్లే వడే సాంబారే చట్నీ అన్న. మీ నాన్న పరిస్థితి ఎలా ఉంటుందోరా? అవును నాన్న, రోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏందిరా చెప్పు, నువ్వే అడుగుతున్నావా మీ అమ్మ అడగమనిందా? నాకే డౌట్ గానే ఉంది, అమ్మ అడగమనింది. ఏందిరా చెప్పు. ప్రతి పూట తినేటప్పుడు సెల్లులో ఏదో చూసి ఏదో మనసులో అనుకొని తినే కూర్చుంటావు కదా నాన్న. అవునరా. అదే సెల్లులో ఏం చూస్తావు, ఏమనుకుంటున్నావు మనసులో, నాకు అర్థం కాలేదు, అమ్మకి డౌట్ గా ఉంది. డౌట్ ఎందుకురా సెల్లులో చూస్తే? మరి సెల్లులో ఏదో చూసి మీరు తినే కూర్చుంటే డౌట్ రాదా నాన్న అమ్మకు కూడా? సెల్లులో ఏం చూస్తున్నారో నాకు కూడా చెప్పండి నాన్న. సెల్లులో దేవుని ఫోటో పెట్టుకొని చూస్తానురా. ఎందుకు నాన్న దేవుని ఫోటో చూసేది? మీ అమ్మ చేసే ఫుడ్ నీకు తెలుసు కదరా ఎలా ఉంటుందో. తెలుసు నాన్న, కానీ తప్పదు కదా నాన్న. అందుకే రా, ఆ ఫుడ్ చూసి అది తిని నేనేం కాకుండా నాకేం కాకుండా ఉండాలని దేవునికి మొక్కొని ఆ సెల్లులో అదే దేవుని ఫోటో పెట్టుకొని చూసి మొక్కొని తినే కూర్చుంటున్నాను రా పూట పూట. ఏం చేయాలిరా, వంట చెయ్యొద్దంటేనేమో మీ అమ్మ వినదు, తెప్పించుకొని తిందామన్నా వినదు. ఇంత భయం ఉందా నాన్న మీ మనసులో? అయ్యో, ఏం చెయ్యాలిరా, తప్పదు కదరా. ఏరా, నేను అట్లా అవతలికి పోయి వచ్చే లోపల మీ నాన్న వచ్చిపోయినట్టున్నాడు. అవునరా, మా నాన్న నా కోసమే వచ్చింది. ఎందుకురా? ఊరికనే ఇలా వచ్చింది, నన్ను చూసి వచ్చిండురా. ఏం మాట్లాడినావురా? మా నాన్న ప్రతి పూట తినేటప్పుడు సెల్లు తీసుకొని సెల్లులో ఏదో చూసి ఏదో మనసులో అనుకొని తింటాడ్రా. అదే డౌట్ నాకు మా అమ్మకు ఉన్నది. మా అమ్మ అడగమంటే మా నాన్న అడిగాను. ఏంది, తినేటప్పుడు ప్రతి పూట సెల్లులో ఏదో చూసి అప్పుడు ఏదో మనసులో అనుకొని తినే కూర్చుంటాడా? ఎవరి ఫోటో చూస్తున్నాడో ఏమోరా సెల్లులో. అయ్యో రామ, నేను అలాగే అనుకున్నాను. కాదురా, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మా నాన్నని. మరి పూట పూట సెల్లులో ఏం చూస్తాడ్రా? మా అమ్మ చేసే తిండికి భయపడి తింటే ఏమవుతుందోనని ప్రతి పూట తినే ముందు సెల్లులో దేవుని ఫోటో ఓపెన్ చేసుకొని అది చూసి మొక్కొని తనకు ఏమీ కాకూడదు దేవుడా అని మొక్కొని తినే కూర్చుంటున్నాడంటారా? అదే ఇప్పుడు చెప్పింది అడిగితే. ఇలా కూడా చేస్తున్నారా? మరి మీ అమ్మ తిండికి భయపడి మీ నాన్న ఇలా భయపడుతున్నాడు. అవునరా, తప్పదు కదరా.